మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ నూతన దినం కొరకు దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాక్యము 2వ దిన వృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12-13 వచనాలు చూసుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన చేస్తున్నది రాజైన యెహోషాపాతు. ఆయన మీదికి శత్రు సైన్యము యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు వారెవరంటే మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు, కొంతమంది ఇంకా దండెత్తి వచ్చి ఆయన మీదకి యుద్ధం చేయడానికి పూనుకున్నారు. అయితే ఈ యెహోషాపాతు అంతమంది సైన్యము వచ్చినప్పుడు ఆయన ఒక్కడే ఏమీ చేయలేడు. ఆయన ఒక్క సైన్యమే ఏమీ చేయలేదు కనుక ఆయన బలహీనతను గుర్తించుకున్నాడు, ఆయన అసక్తతను గుర్తించి ఇక్కడ నా పక్షంన యుద్ధం చేసే దేవుడు నాకుండగా నేను ఎందుకు భయపడాలి అని యెహోషాపాతు యూదా జనాంగం అంతటిని పోగు చేసుకుని దేవుని సన్నిధికి చేరతారు. దేవుని సన్నిధికి చేరి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? దేవా, నువ్వే కదా మాకు దిక్కు, నీవు వారికి తీర్పు తీర్చినైనా అని ప్రార్థన. మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటం మాకు శక్తి చాలదు అంటున్నాడు. నిజమే ప్రేమ దేవుని బిడ్డలారా, మనము కూడా అనేక మార్లు మన సమస్యలను తీర్చుకోవడానికి మన శక్తి సరిపోదు, మన అవసరతలను తీర్చుకోవడానికి మన కష్టం సరిపోదు. అటువంటిప్పుడు ఈ యెహోషాపాతు వల్లే మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన. ఏమి చేయుటకు మాకు తోచట్లేదు ప్రభువా, మాకు శక్తి సరిపోవట్లేదు ప్రభువా, మేము చేయలేం ప్రభువా అని వారి అసక్తతని చేసే ముందు చూపిస్తున్నారు. తండ్రి అయిన దేవుని ముందు ఒప్పుకుంటున్నాడు యెహోషాపాతు. కనుకనే వారు ఏం చేశారంటే యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. వారందరూ ఏం చేశారంటే శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ సైనికులు అందరూ కలిసి రాజుతోనూ కలిసి యెహోవా సన్నిధిని నిలవబడ్డారు. ఎంత గొప్ప కార్యం చేశారు చూడండి. మనమైతే చేస్తాం అలాగా? మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే మనమే దేవునితో పోరాడతామేమో కానీ కుటుంబీకులందరూ చేరి ప్రార్థన చేసే విషయం చాలా తక్కువ కుటుంబాల్లో ఉంటాయి. దేవుడు వారికి విజయాన్ని ఇచ్చినట్టు మనం తర్వాత వచనాల్లో చూస్తాము. దేవుడే వారి పక్షాన యుద్ధం చేసే దేవుడని వారికి తెలుసు కనుక వారందరూ ఏం చేశారంటే మొత్తం రాజ్యం అంతా కలిసి యూదా జనాంగం అంతా కలిసి శిశువులతోనూ స్త్రీలతోనూ పిల్లలతోనూ అందరూ కలిసి దేవుని సన్నిధికి చేరుకొని ఈ విధంగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. ఆ విధముగానే మనము కూడా విజయాన్ని పొందుకోవాలంటే మన కుటుంబీకులందరూ కలిసి మన సమస్య ఏదైనా ఉంటే, భారమైన సమస్య, యుద్ధం లాంటి సమస్య, మనం తీర్చుకోలేనటువంటి సమస్య, మనము అక్కరగొన్నటువంటి అక్కర ఏదైనా మనం పొందుకోలేనిది ఏమైనా ఉన్నట్లయితే అది మన తండ్రి అయిన దేవుని ముందు కుటుంబీకులమంతా కలిసి పెట్టినప్పుడు దేవుడు మనకి ఈ యెహోషాపాతుకి ఎలా విజయాన్ని ఇచ్చాడో మనకు కూడా అదే విజయాన్ని ఇస్తాడని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. అట్టి విజయంతో మనం అందరము ఆశీర్వదింపబడుదుము గాక. ఆమేన్. ప్రార్థన. మా తండ్రి అయిన దేవా, మా రక్షకుడా, పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. యెహోషాపాతు నాయనా, మాకు శక్తి లేదు ప్రభువా, మేము చేయలేం నాయనా అని మేము నా తండ్రి నాయన బలహీనము అన్నట్టుగా నా ప్రభువా మీ పాదములెద్ద పడి నాయన విన్నవించుకున్నప్పుడు ప్రభువా నాయన వారి జనమంతా కూడా నాయన మీ సన్నిధికి పోగు చేసుకుని మీకు విజ్ఞాపన చేసినప్పుడు ప్రభువా వారి మనవులను తీర్చిన దేవా మీకు వందనాలు ప్రభువా. అదే మాదిరిగా చూస్తున్న బిడ్డలకు కూడా నాయన వారికి ఏం అవసరం ఉన్నదో, యుద్ధం లాంటి సమస్య ఏమైనా ఎదురైనదేమో, ఇంకా ఏదైనా సమస్య ఎదురైనదేమో ప్రభువా వారి కుటుంబీకులంతా కలిసి నాయన సమాజంతో కలిసి ప్రభువా మిమ్మల్ని వేడుకొని ప్రభువా తండ్రి నైనా వారి దీవెనలు పొందుకున్నట్లు మీరు కార్యం చేసే దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.